మళ్ళీ? లేదు సార్, నాకు నేను పుట్టినప్పుడు మొదటి సినిమా రాలేదు అప్పటికి. జస్ట్ కృష్ణవంశం పెట్టారు, నచ్చింది పెట్టారు. సో అది అలనాటి రామచంద్రుడు అంటే ఆ మురారిలో కూడా అలనాటి ఆ పాట ఉంది కదా, అందుకని బ్లాక్ బస్టర్ పాట. మీరు ఎలా ఉంటారు, రామచంద్రుడా శ్రీకృష్ణుడా? సినిమాలో అంటే బయట సినిమాలో సార్ నా పాత్ర పేరు సిద్ధార్థ అనే వ్యక్తి ఈజ్ రామచంద్రుడు లాంటి వాడే. అంటే ఒకరిని మోసం చేయడు, ఒకరిని హాని చేయడు, ఒకరిని ఒక అబద్ధం కూడా చెప్పడు, కానీ ఈజ్ వెరీ నైస్ గై. ఇంట్లో చాలా ఇబ్బంది పడతాడు, ఇంతమంది ముందు అయితే అస్సలు ఉండలేదు, ఊరికేస్తాడు. సో దట్ ఈస్ సిద్ధు. అంటే డైరెక్ట్ గా చెప్పినప్పుడు మీరు ఆ స్టోరీని ఎలా ఫీల్ అయ్యారు, ఎలా రిసీవ్ చేస్తున్నారు? డైరెక్టర్ గారు ఆ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఆకాష్ గారు మంచి ఇమోషనల్ కోర్ చాలా బాగుంది సార్. ఏంటంటే రెండు ఉన్నాయి దీంట్లో, ఒక తండ్రికి కూతురికి మధ్య ఉన్న అనుబంధం ఒకటి, ఇంకొకటి ఒక తల్లికి కొడుక్కి అనుబంధం ఉంటుంది కదా. ప్రత్యేకంగా దీంట్లో బ్రహ్మాజీ గారు ధరణి, మోక్ష వేసిన ధరణి పాత్ర చాలా ప్యూర్ ఎమోషన్ అసలు. అది ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తల్లిదండ్రుల అబ్బాయిని కోరుకుంటుంది కదా, జీవిత భాగస్వామిగా. సో దాని గురించి నాకు చాలా బాగా నచ్చింది సార్, చాలా మంచి ఎమోషన్.